అందరికీ నమస్కారం. మన డైలీ లైఫ్లో మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం. అలాంటిది మనం అనారోగ్యంతో ఉండేటప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మన ఎముకలు చాలా దృఢంగా ఉండాలి. కానీ ఈ మధ్య మనకి తెలియకుండా మనం పరిగెత్తినప్పుడు, నడిచేటప్పుడు, ఇంకేమైనా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు మనకి తెలియకుండానే మన బోన్స్ ఇంజ్యూర్ అవుతున్నాయి. అవి ఎలా అవుతున్నాయి, అసలు వాటిని ఎలా గ్రహించాలి, మళ్ళీ వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చా, ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు 10,000కు పైగా ఆర్థోపెడిక్ సర్జరీస్ చేసిన ఆర్థోపెడిక్స్ రంగంలోనే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో పాటు తనకంటూ ఒక ప్రాముఖ్యతను పొందిన డాక్టర్ అభిషేక్ బాలే గారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ శ్రీకర హాస్పిటల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ మనతో పాటు ఉన్నారు. హలో డాక్టర్. హలో, నమస్కారం డాక్టర్. బోన్స్కి మోస్ట్ కామన్గా వచ్చే ఇంజురీస్ ఏంటి డాక్టర్? అసలు మోస్ట్ కామన్గా వచ్చే ఇంజరీస్ అంటే మీకు ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అంటాము, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అంటాం. మామూలుగా ఈ రోజుల్లో చాలా మంది గేమ్స్ ఆడటం కానీ, లేదంటే గేమ్సే కాదు, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ ఏం చేసినా కానీ స్టార్టింగ్ లో ఇనిషియల్ గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే ఏ గేమ్ ఆడినా కానీ, పోనీ జిమ్కి వెళ్ళినా కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, వార్మప్ వార్మప్ చేయకుండా సడన్ గా మీరు మీ జాయింట్స్ మీద పని పెట్టారనుకోండి, సడన్ గా పడుకొని నిద్ర లేపినట్టు ఉంటుంది. సో ఇనిషియల్ గా వాటికి మనకి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ తో కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ జాయింట్స్, లిగమెంట్స్ అనేది స్ట్రెంథెన్ అవుతాయి. సో గ్రాడ్యువల్ గా ఒకేసారి మనము తీవ్రత అనేది పెంచొద్దు. సో ఈ రోజు కొంచెం చేస్తే రేపు కొంచెం నిదానం, గ్రాడ్యువల్ గా ఇంటెన్సిటీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ చేసినా కానీ, లేదా గేమ్స్, ఫుట్బాల్ కానీ ఏదైనా ఆడచ్చు, ఫుట్బాల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్, గ్రాడ్యువల్ గా స్టార్టింగ్ నుంచి చిన్నగా ఆడుకుంటూ దానికి మనం స్ట్రెంగ్త్, పవర్, స్టామినా ఇంప్రూవ్ అయినాక ఇంటెన్స్ గా ఆడాలి. ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే తొందరగా ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ రిజల్ట్స్ కావాలని తొందరగా అడ్డదారుల్లో తొందరగా ఏదైనా ప్రోటీన్ పౌడర్ తీసుకొని, అంటే డిఫరెంట్ ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతాయి మార్కెట్, అట్లా తీసుకొని కొన్ని స్టెరాయిడ్స్ కూడా యాడ్ అవుతుంటాయి దాంట్లో. సో కరెక్ట్ గా సర్టిఫైడ్ వేజ్ తీసుకోవడంతో ఇంజురీస్ అనేది వన్ ఆఫ్ ద కాజెస్ చెప్పాలంటే. సో బేసికలీ ఏంటంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అంటే కండరాలు, నరాలు ఇంజరీస్ లేకుండా, బోన్ ఇంజరీస్ లేకుండా ఉండాలంటే మనకి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ దాంతో పాటు బోన్స్ గట్టిపరచుకోవాలంటే కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. ఓకే. అంటే బోన్ ఇంజురీస్ లో ప్రివెంట్ అయ్యే ఇంజురీస్ ఉంటాయి కదా, అంటే కొన్ని ప్రివెంట్ చేయలేనివి ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద బోన్ ఇంజురీస్ ప్రివెంట్ అంత ఈజీగా అవ్వవు. ఈజీగా ప్రివెంట్ అయ్యే ఇంజురీస్ ఏంటి సార్? బోన్ ఇంజరీస్ లో మనకి ఈజీగా ప్రివెంట్ అంటే నేను ముందు చెప్పినట్టుగా బోన్ ఇంజరీస్ అంటే మనకి ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లోనే బోన్ ఇంజరీస్ ఎక్కువ అవుతాయి. యాక్సిడెంట్స్ అనేది మనకి చెప్పిరావు, ఎవరికైనా జరగచ్చు. మనం మాట్లాడుకున్న తర్వాత బయట బైక్ లో వెళ్ళినప్పుడు మనకు కూడా యాక్సిడెంట్ అవ్వచ్చు, మన ఫ్రెండ్ బాగాలేదా ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. సో బోన్ ఇంజరీస్ అనేది మెయిన్ గా మనకి యాక్సిడెంట్స్ లో, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో, లేదంటే వృద్ధాప్యంలో, ఎల్డర్లీ ఏజ్ పీపుల్ అంటే ఆ 70 years వయసు ఉన్న వాళ్ళు, 70 పైన వయసు ఉన్న వాళ్ళు, 70 years అన్నపో ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం అందరికీ వేధిస్తుంది ఈ మధ్య కాలంలో. ఇప్పుడు దాదాపు నాకు ఓపీలో 10 మందిలో ఒక 7-8 మంది ఆస్టియోపోరోసిస్ తోనే బాధపడి వస్తున్నవారే. సో ఈ ఆస్టియోపోరోసిస్ అంటే మనకి కాల్షియం అండ్ వైటమిన్ డి బోన్స్ లో తగ్గిపోతే బోన్స్ వీక్ అయిపోతాయి. అంటే ఇప్పుడు సాధారణంగా నేను నడుస్తున్నప్పుడు కింద పడ్డాను అనుకుంటే నాకేం కాదు, అదే నా ఏజ్ ఇప్పుడు 45, ఇంకొక 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత నా ఏజ్ 70-75 ఉన్నప్పుడు సేమ్ ఇదే ఇంటెన్సిటీ పడ్డంటే నాకు ఫ్రాక్చర్ అవుతుంది. అంటే నా వయసు పెరిగే కొద్దీ బోన్స్ కూడా వీక్ అయిపోతాయి. సో ఇప్పుడున్న ఏజ్ లో మనకు 40-45లోనే మనము 30s-40s లోనే మనకి ఆ బోన్స్ గట్టిపరచుకుంటే ఈ ఆస్టియోపోరోసిస్ అనే బాధ మనకి లైఫ్ లో ఓల్డ్ ఏజ్ లో మనకి అది బాధ కలగదన్నట్టు. సో ఈ ఆస్టియోపోరోసిస్ ఎవరికైతే ఉందో చాలా మందికి హిప్ ఫ్రాక్చర్స్ అంటే తుంటిలో బోన్స్ ఇరగడము, ఇంకా లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్, ఫీమర్ ఫ్రాక్చర్స్ అంటాము, టీవీ ఫ్రాక్చర్స్ అంటాము. ఇవన్నీ ఇంట్లో యాక్సిడెంట్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి, అంటే ఇంట్లో కూడా కింద పడి ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ మనం తప్పించుకోవాలంటే కాల్షియం, విటమిన్ డి సప్లిమెంటేషన్ బాగా తీసుకొని శరీరానికి కొంచెం మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఎల్డర్లీ పీపుల్ రోజు 2 kilometers, 1 kilometer, 2 kilometers వాళ్ళ కమ్యూనిటీలో వాక్ చేస్తూ
రోజుకి మంచి పౌష్టికర ఆహారం తీసుకుంటే వీలైనంత వరకు మనం బోన్ ఇంజరీస్ ని అరికట్టచ్చు. ఇందాక మీరు హిప్ ఇంజురీస్ అన్నారు కదా సార్, అంటే హిప్ అంటే గుర్తొచ్చింది. హిప్ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళు 2 sides చేయించుకోవాలా అంటే చాలా మంది అడిగే డౌట్ ఇదే. అంటే హిప్ రీప్లేస్మెంట్ అనేది దానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఈ లోపల బాల్ ఏదైతే ఉంటుందో మనకి బాల్ రక్త సంచారం ఆగిపోయి ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లం ఏర్పడుతుంది. సో దాంతో ఏమవుతుందంటే చాలా మందికి రాత్రి నిద్రలో కూడా రెస్ట్ పెయిన్ అంటాం. రెస్ట్ పెయిన్ అంటే నిద్రలో కూడా నొప్పి రావచ్చు. సో మంచం నుంచి లేచి మనం బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక అడుగు వేయలేము. ఇది ఒక కారణం ఉంటుంది. ఇంకో కారణం ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదల. ఇది ఏజ్ తో వచ్చిన అరుగుదల, అంటే మోకాలు అరగచ్చు, తుంటి హిప్ అరగచ్చు, షోల్డర్ అరగచ్చు. ఇటువంటి వాళ్ళకి హిప్ రిప్లేస్మెంట్ అనేది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రెండు ఒకేసారి చేసుకోవచ్చా లేదా అనేది, అంతే కదా? అలా అని కాదు సార్, అదే ఒకవేళ హిప్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే రెండిటికి 2 sides చేయించుకోవాలా అంటే రెండింటికి ప్రాబ్లం ఉంటే రెండింటికి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో మనకి గ్రేడ్స్ ఉంటాయి హిప్ రిప్లేస్మెంట్ లో. అంటే ఏవియన్ కానీ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాము. ఏవాస్కులర్ నెక్రోసిస్ లో కానీ ఆస్టియోఆర్థరైటిస్ లో కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 లో హిప్ రిప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. గ్రేడ్ 3 లో మొత్తం పూర్తిగా బోన్ అరిగిపోయింది అనుకోండి, దానికి మనకి వేరే మెడికేషన్స్ కానీ పిఆర్పి ఇంజెక్షన్స్ వచ్చాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఏవి పనిచేయవు. ఖచ్చితంగా హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిందే. సాధారణంగా మోకాల్ ఆపరేషన్ 2 కాళ్ళు ఒకే రోజు మోకాల్ ఆపరేషన్ చేస్తున్నాము, బైలేటరల్ అంటాము. అదే హిప్ రీప్లేస్మెంట్ లో 2 చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ యూజువల్లీ నా ప్రాక్టీస్ ఏంటంటే 2 ఒకేసారి చేయడానికి నేను డిస్కరేజ్ చేస్తాను. ఎందుకంటే హిప్ అనేది మనకి హార్ట్ కి దగ్గరలో ఉంటుంది కాబట్టి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ నా ప్రాక్టీస్ లో 1 month మినిమం 1 month గ్యాప్ అయితే ఇస్తున్నాను హిప్ రిప్లేస్మెంట్ కి. అది డాక్టర్ ఇప్పుడు అందరు అంటూ ఉంటారు ఏజ్ కి తగ్గట్టు రికవరీ ఉంటుందని. అంటే సపోజ్ పేషెంట్ యంగ్ ఏజ్ ఉన్నారనుకోండి, అతను ఫాస్ట్ గా రికవర్ అయిపోతారని. ఇంకా కొంచెం ముసలి వాళ్ళు, ఓల్డ్ పర్సన్, అలాంటి వాళ్ళు లేట్ గా రికవర్ అవుతారు. అది నిజమేనంటారా? అంటే కొద్ది వరకు నిజమే. ఎందుకంటే యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి హీలింగ్ కెపాసిటీ అనేది బాగుంటది. హీలింగ్ కెపాసిటీ అనేది బాగుంటది. మన బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. మనకి బాడీలో ఎనర్జీ ఎక్స్పెండిచర్ కానీ లేదంటే ఏదైనా మనకు సప్లిమెంట్స్ తీసుకున్న, కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్ తీసుకున్న బాడీలో అబ్జార్ప్షన్ బాగుంటుంది. అబ్జార్ప్షన్ రేట్ అనేది బాగుంటది. మామూలుగా ఇప్పుడు ఒక చిన్న పిల్లడు 10 సంవత్సరాల పిల్లడికి ఫ్రాక్చర్ అయింది, 30 సంవత్సరాలకి ఫ్రాక్చర్ అయింది, 70 సంవత్సరాలకి ఫ్రాక్చర్ అయింది, ఒకే ఫ్రాక్చర్ అయింది. కానీ 10 సంవత్సరాల పిల్లడికి తొందరగా అతుక్కుంటుంది, ఒక 4 నెలల్లో అతుక్కుంటుంది. 30 సంవత్సరాలకి 2 నెలలు 3 నెలలు పట్టచ్చు, 70 సంవత్సరాలకి 6 నెలలు పట్టచ్చు. మీకు ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఫ్రాక్చర్ హీలింగ్ కెపాసిటీ కూడా మనకి తగ్గుతుంది. సో దానికి అనేక కారణాలు ఉంటాయి. సో మీకు కాల్షియము, విటమిన్ డి సప్లిమెంటేషన్ పిల్లలకి ఫాస్ట్ గా బోన్ గ్రోత్ ఉంటుంది కాబట్టి తొందరగా అబ్జర్వ్ అవుతుంది. అదే ఏజ్ పెరిగే కొద్దీ అది కొంచెం కష్టమవుతుంది అన్నట్టు. ఓకే డాక్టర్, ఇది నా పర్సనల్ డౌట్. అంటే మనకి బాడీకి డిసీజ్ ఏమైనా వస్తే కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, సో దట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం మనకి డిసీజ్ వచ్చిందని. అలాగే మన బోన్స్కి ఏదైనా ఇంజురీ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కనిపించని ప్రాబ్లం, బోన్కి అయితే మనం చాలా కష్టం కదా, వాటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మనకి బోన్లో ప్రాబ్లం ఉందని? బోన్ లో ప్రాబ్లం ఉంది అంటే బేసికల్ గా మీరు రోజు రెగ్యులర్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఒకే చోట మీకు పెయిన్ వస్తుంది అంటే లోపల ఏదైనా మనకు ఉండేది బాడీలో 2 ఒకటి ఎముకలు ఉంటాయి, ఒకటి కండరాలు ఉంటాయి. ఏదో బోన్ ప్రాబ్లం అయినా ఉండాలి, లేదంటే మజిల్ ప్రాబ్లం అయినా ఉండాలి. సో బోన్ ప్రాబ్లం ఉంది అంటే మనకు బోన్ పెయిన్ అనేది రోజు ఒకే ప్లేస్ లో బోన్ పెయిన్ వస్తుంది అంటే మనకు అర్థమైపోతుంది ఆ పలానా ప్లేస్ లో మనకు నొప్పి వస్తుందంటే ఏదో ఉంది అని చెప్పి. అదే కండరాల ప్రాబ్లం అంటే అది మీకు కండ నుంచి వచ్చే ఆర్జినేట్ అయ్యే ప్రాబ్లం. సో మీరు అది డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే సార్. కొంతమంది అథ్లెట్స్ ని చూసుకుంటే వాళ్ళకి ఇంజరీ అవుతుంది అయినా కానీ మొండిగా ఆడేస్తూ ఉంటారు, పర్లేదులే అని. అంటే దానివల్ల వాళ్ళకి ఏదైనా డేంజర్ ఏమైనా ఉంటుందా? అథ్లెట్స్ ఆడితే ఇంజరీ అవుతుంది. ఇంజూరీ అయిన అథ్లెట్ అయినా కానీ ఇంజురీ అయినా సరే ఆడేస్తున్నారు. అవును, అంటే ఇనీషియల్ గా మనకి చిన్న ఇంజరీతో ట్రీట్మెంట్ అవ్వాల్సింది వాళ్ళు అలాగే నెగ్లెక్ట్ చేసి ఆడితే అది క్రానిక్ అయ్యి ప్రాబ్లమ్ సివియర్ అయ్యే కొద్దీ దాని ట్రీట్మెంట్ కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇనిషియల్ గా స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం దాన్ని కంట్రోల్ చేసుకొని మెడికేషన్ మందులు కరెక్ట్ గా వాడుకొని ఫిజియోథెరపీ కరెక్ట్ చేసుకుని తొందరగా తగ్గిపోతారు. అది మనం నెగ్లెక్ట్ చేసి
లాంగ్ టర్మ్ సరే నొప్పి పోతుందిలే అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి, రేపు పొద్దున అది సివియర్ క్రానిక్ ఇంజరీ అవ్వచ్చు, దానికి సర్జరీ కూడా అవసరం పడవచ్చు. సర్జరీ అయితే అది రిహాబిలిటేషన్ కూడా చాలా టైం పడుతుంది. సో ఏదైనా స్టార్టింగ్ లో మనకు డౌట్ వస్తే ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్ డాక్టర్ ని కలవాలి. కలిసిన తర్వాత దాని పరంగా కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా మనకి రికవరీ స్టేజ్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్, డైట్ ఇవన్నీ మేజర్ రోల్ ప్లే చేస్తాయి రికవరీలో? డెఫినెట్లీ లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ పాటించాలి. డైట్ మంచి న్యూట్రిషియస్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. సో కరెక్ట్గా మనకి వెయిట్ అనేది, మీ బాడీ వెయిట్ అనేది హైట్ పరంగా కరెక్ట్గా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ విత్ దట్. ఓకే డాక్టర్, ఈ మధ్య చూసుకుంటే కొత్త కొత్త టెక్నాలజీస్, ఇన్నోవేషన్స్ ఇవన్నీ ప్రతి ఫీల్డ్లో వస్తున్నాయి. అలాగే ఈ ఆర్థోపెడిక్స్ ఫీల్డ్లో కూడా ఏమైనా ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ పని ఈజీ చేయడానికి? ఓకే, అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ ఫీల్డ్ లో రోజు రోజుకి ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సర్జరీస్ చేయడానికి ఇప్పుడు ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా మార్కెట్ లోకి ఇంకా రాలేదు. దీనికన్నా ముందు రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. రోబోటిక్ సర్జరీస్ ఈ మధ్య చాలా నీ రీప్లేస్మెంట్స్ తీసుకోండి, హిప్ రీప్లేస్మెంట్స్ తీసుకోండి. ఈ రోబోటిక్ సర్జరీస్ అనేది చాలా ర్యాంపెంట్ అయింది. చాలా మంది చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ అనేది అంతా ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం ఇంకా ఎంత పేషెంట్ కి, జనరల్ పబ్లిక్ కి, పాపులేషన్ కి ఎంత మనం అది ఉపయోగం ఉంటుంది అనేది టైమే చెప్తుంది. ఓకే సార్, అంటే జనరల్ గా ప్రెసెంట్ ఉన్న ఆర్థోపెడిక్ టెక్నిక్స్, ఆర్థోపెడిక్ సర్జరీ టెక్నిక్స్ వీటి వల్ల రిస్క్ ఏమైనా ఉంటుందా? అంటే మీరు కాకపోయినా పేషెంట్ అయినా ఎవరైనా ఫేస్ చేసే రిస్క్ ఏంటి సార్? ఆర్థోపెడిక్ టెక్నిక్స్ లో అంటే ఇది చాలా, మీరు అడిగింది చాలా వేగ్ క్వశ్చన్. అంటే ఆర్థోపెడిక్ సర్జరీస్ అనేవి చాలా ఉన్నాయి. మనం ఒకటి కాదు, రెండు కాదు, చాలా వందల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏ సర్జరీ చేసిన తర్వాత కరెక్ట్ గా పేషెంట్, డాక్టర్ చెప్పే సలహాలు, సూచనలు కరెక్ట్ గా పాటిస్తే, ఫాలో అయితే వీలైనంత వరకు రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. మన పేషెంట్ మనం సర్జరీ చేసిన తర్వాత 50% సక్సెస్ అయింది. దాంతో డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్ దాన్ని ఎలా కాపాడుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత చూసుకోండి. నీ రీప్లేస్మెంట్ తర్వాత మేము పేషెంట్ కి రోజు ఫిజియోథెరపీ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలా, మజిల్ టోన్ మెయింటైన్ చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. సర్జరీ అయిన తర్వాత సంవత్సరం వరకు ఎక్సర్సైజ్ చేసుకోవాలని చెప్తాం. ఓకే, కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోవాలి. కొంచెం రెగ్యులర్ గా చేసుకుంటారు. నా అనుభవంలో ఎవరైతే మంచిగా ఎక్సర్సైజ్ చేసుకున్నారో, కరెక్ట్ గా నా సూచనలు పాటించారో వాళ్ళే మోస్ట్ హ్యాపీ పేషెంట్స్. కొంతమంది సరిగా చేస్తామంటారు కానీ చేయరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే ఆ వారంలో 2 రోజులు చేస్తారు, మిగతా 5 రోజులు చేయరు. అంటే ఇర్రెగ్యులర్ గా ఉంటారు. ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు. సో ఏదైనా ఏ ఆర్థోపెడిక్ ప్రొసీజర్ చేసినా కరెక్ట్ గా డాక్టర్ చెప్పిన సలహా పాటించారంటే 100% మీకు సక్సెస్ రేట్ అనేది గ్యారంటీ. డాక్టర్, సర్జరీ చేసే ముందు ఏ పేషెంట్ కైనా భయం అన్నది ఉంటుంది. అంటే మెంటల్ గా చాలా భయంతో, యాంగ్జైటీగా ఉంటుంది కదా. మీరు పేషెంట్ ని మెంటల్ గా ఎలా ప్రిపేర్ చేస్తారు సర్జరీ కోసం? అంటే ఇప్పుడు దాదాపు నా దగ్గర వచ్చే వాళ్ళందరూ 10 మందిలో 7 మంది 8 మంది భయపడే వాళ్ళే ఉంటారు సర్జరీ అన్నాక. ఎవరికైనా అంతే హ్యూమన్ సైకాలజీ. సడన్ గా సర్జరీ అంటే అమ్మో మేము సర్జరీ చేయించుకోవాలా, మా మీద ఇది కత్తిపొట్టు పడుతుందా అని ఎవరికైనా భయం వస్తుంది. నేను కానీ పేషెంట్ పొజిషన్ లో నాకు కూడా సెన్స్ ఆఫ్ అన్కంఫర్టబుల్ సెన్స్ ఉంటుంది మనకి. సో దానికి ఆ బాధ, ఆ భయం తొలగించడానికే నేను ఉన్నాను ఇక్కడ. అంటే బేసికల్ గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మందికి ఒక పర్టికులర్ సర్జరీ గురించి అవగాహన ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ తీసుకోండి, మోకాలు ఆపరేషన్ చేయాలి, మీకు మొత్తం మోకాలు అరిగిపోయిందంటే సడన్ గా పేషెంట్ ఏంటంటే వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో దానికి వాళ్ళు నిదానంగా వాళ్ళు కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఇలా మనకి ఇంత ప్రాబ్లం ఉందమ్మా, ఇలా జరిగింది, మందులు కానీ ఇంజెక్షన్స్ ఏవి పనిచేయవు, సో మీకు ఇలాగ చేస్తామని సర్జికల్ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మనం సర్జరీ చేసే విధానం, పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి ప్రీవియస్ పేషెంట్స్, అంటే నేను ఇప్పుడు దాదాపు ఈ గత 10-15 సంవత్సరాల్లో దాదాపు 10,000 పైగానే మోకాళ్ళ ఆపరేషన్ చేస్తాను. మన యూట్యూబ్ లో నా వీడియోస్ ఉంటాయి, టెస్టిమోనియల్ వీడియోస్ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేయించుకోముందు ఎలా ఉంది, చేయించుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని వాళ్ళకి కొన్ని టెస్టిమోనియల్ వీడియోస్ ఉంటాయి. అది వాళ్ళకి కొంచెం చూసినారు అనుకోండి, అది కొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ బూస్టర్ లాగా, వాళ్ళకి ఆ ధైర్యం అనేది కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు మన దగ్గర పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్, అంటే సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా బయట ఉంటారు మన ఓపీడీలో. వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడతారు.
ఓకే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుభవాలు వీళ్ళు చెప్తారు. ఓకే అంటే మేము ఇలాగ వచ్చాము, మేము కూడా ఫస్ట్ భయపడ్డాము, డాక్టర్ గారు ఇలాగ మాతో మాట్లాడడం ధైర్యం తెప్పించారు. సో మేము ఆపరేషన్ చేయించుకున్నాము, ఇప్పుడు చేసుకున్న 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఇప్పుడు బాగా నడుస్తున్నాము, మీ ముందే ఇలా నడుస్తున్నామని చూపిస్తారు. దాంతో వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా ఇంకొక పేషెంట్ ఆల్రెడీ వాళ్ళు అనుభవించారు కాబట్టి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో వాళ్ళకి కూడా నేను నాకు మినిమం ఒక సర్జరీ పేషెంట్ కూర్చున్నారంటే నా రూమ్ లో మినిమం ఒక 30-40 నిమిషాలు కూర్చుంటారు ఒక పేషెంట్. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అందరికి నేను ఓపిక్ గా సమాధానం ఇచ్చి అందరి డౌట్స్ క్లారిఫై చేస్తాను. దాని తర్వాత వాళ్ళు పలానా టైం పలానా డేట్ ప్లాన్ చేసుకొని సర్జరీకి వస్తారు. సో ఇలాగుంటుంది. ఓకే, నీ రీప్లేస్మెంట్ అన్నారు అంటే ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది సార్ నీ రీప్లేస్మెంట్ ఈ టైంలోనే ఈ పరిస్థితుల్లోనే చేసుకోవాలని? నీ రీప్లేస్మెంట్ అంటే మనకు సాధారణంగా ఈ మోకాలు అరుగుదల అనేది 4 స్టేజ్లో ఉంటాయి. మొదటి 2 స్టేజ్ల్లో మందులతో ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ తో తగ్గిపోతుంది. 3వ స్టేజ్లో తగ్గకపోవచ్చు. 4th స్టేజ్లో మనకి 2 మోకాల మధ్యన మనకి పొర ఉంటుంది, కార్టిలేజ్ అంటాం. ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది చూస్తున్నారు కదా, సో ఈ 2 ఎముకల మధ్యన మనకు ఉండే ఈ తెల్ల పదార్థం ఏముందో దీని కార్టిలేజ్ అంటాం. బేసిక్ గా గుజ్జు అంటారు. గుజ్జు అంటాము. ఈ గుజ్జు ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత నిదానంగా అరిగిపోతూ వస్తుంటుంది. ఎందువల్ల అంటే మనకి మామూలుగా శరీరంలో కాల్షియం సప్లిమెంట్ కాల్షియం ఉత్పత్తి కానీ విటమిన్ డి ఉత్పత్తి కానీ 40 ఏళ్ళు దాటిన తర్వాత తగ్గిపోతుంటుంది. సో నేను ముందు చెప్పినట్టు మీకు యాక్టివ్ లైఫ్ స్టైల్ పాటించకపోవడము, ఒబెసిటీ అంటే బరువు ఎక్కువ ఉండడము, దీంతో మోకాల మీద బరువు పడి లోపల ఈ గుజ్జు పదార్థం అనేది జరిగిపోతుంది. సాధారణంగా ఇనీషియల్ గా ఈ ఫస్ట్ 2 స్టేజ్ల్లో ఈ గుజ్జు పదార్థం అనేది మనకి గ్లూకోజమైన్ టాబ్లెట్స్ అంటాం. గ్లూకోజమైన్ టాబ్లెట్స్ కానీ కాల్షియం టాబ్లెట్స్ కానీ వైటమిన్ డి టాబ్లెట్స్ ఇచ్చి కొన్ని రోజులకు తగ్గించవచ్చు. అదే 3వ స్టేజ్ కానీ 4వ స్టేజ్లో ఎప్పుడైతే గుజ్జు పూర్తిగా అరిగిపోతుందో ఈ బ్లూ కలర్ లో చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి గుజ్జు అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ తొడభాగం ఎముక కాలువ ఎముక 2 ఆ గుజ్జు పూర్తిగా అరిగిపోతే ఆ రాపిడి ఏర్పడి ఆ ఘర్షణతో నొప్పి అనేది వస్తుంది. ఇట్లా నడుస్తున్నప్పుడు రాసుకుంటాయి 2. ఓకే, సో పేషెంట్ నడిచేటప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు, అంటే సార్ నాకు పేషెంట్ ఏం చెప్తాను సార్ 2 ఎముకలు రాసుకుంటున్నట్టు మాకు అది మాకు అనిపిస్తుంది సార్ అని చెప్పి. అప్పుడే నాకు డౌట్ వచ్చి ఎక్స్రే చేపిస్తాను. ఎక్స్రేలో చూస్తే అది 4వ స్టేజ్లో ఉంటుంది. 4వ స్టేజ్లో మనకి ఏ ఇంజక్షన్లు వాడినా, మందులు వాడినా, పిఆర్పి ఇంజక్షన్లు వాడినా, ఏది వాడినా నొప్పి అనేది తగ్గదు. ఖచ్చితంగా మోకాల్ ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. సో మోకాల్ ఆపరేషన్ ఒక్కసారి చేయించుకుంటే మీకు ఆ నొప్పులు ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. ఇంప్రూవ్ ఖచ్చితంగా 100% ఇంప్రూవ్ ఉంటుంది. బాగా ఫ్రీగా నడుస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. డాక్టర్ సర్వే ప్రకారం చూస్తే సమ్మర్ సీజన్ లో ఎక్కువ రీప్లేస్మెంట్ సర్జరీస్ అవుతూ ఉంటాయని విన్నాను. అవును, అది నిజమేనా? దాని అంటే మీరు ఏమంటారు? సమ్మర్ సీజన్ లో రీప్లేస్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, వాస్తవమే. ఇప్పుడు నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ మోకాల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్న ట్రెండ్ కూడా ఏంటంటే మనకి ఫిబ్రవరి నెల నుంచి ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్ ఇంకా వర్షాకాలం మొదలైనంత వరకు రీప్లేస్మెంట్స్ ఎక్కువ అవుతాయి. అది ఎందువల్ల అంటే ఒకటి ఏంటంటే చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంది, అంటే చలికాలంలో ఆపరేషన్ చేయించుకుంటే నొప్పులు ఎక్కువ అవుతాయి, సర్జరీ తర్వాత నొప్పులు అనేవి తొందరగా తగ్గవు, చలిలో నొప్పులు ఎక్కువ అవుతాయి అని చెప్పి, ఎండాకాలంలో చేయించుకుంటే నొప్పులు తక్కువ ఉంటాయని చెప్పి. అది కొంతవరకు నిజం ఉండొచ్చు కానీ పూర్తిగా నిజం కాదు. ఎందువల్ల అంటే నేను చాలా మందికి చలికాలంలో వర్షాకాలంలో అందరికీ చేస్తాను, అందరికీ అంత బాగానే రికవర్ అయ్యారు. దీనికన్నా మనకి ఏంటంటే మనం చేసే టెక్నిక్ పద్ధతి ఎంత బాగా మనం కరెక్ట్ చేస్తే మనకి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటే సర్జరీ అయిన తర్వాత నొప్పులు అనేవి తగ్గిపోతాయి. ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ లో చాలా మందికి హాలిడేస్ ఉంటాయి. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ దగ్గర నుండి చూసుకుంటారని చెప్పి మామూలుగా మోకాల్ ఆపరేషన్ చేయించుకుని అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు అమెరికా ఫారిన్ నుంచి రావడము, లేదంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా స్కూల్ టీచర్స్ కానీ ఎవరికైనా ఉంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి దగ్గరుండి చూసుకుంటారని అదొక రీజన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ గా సమ్మర్ లో అనేది సర్జరీస్ ఎక్కువ జరిగేది అనేది అది వాస్తవం. ఓకే సార్, ఫైనల్ గా ప్రికాషన్స్ ఏమని చెప్తారా సార్ ఆడియన్స్ కి? ప్రికాషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దేని గురించి అడుగుతున్నాను? ప్రికాషన్స్ అంటే ఇలా ఇంజురీస్ అవ్వకుండా ఉండడానికి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి.
ప్రికాషన్స్ వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉండకూడదు. ఓకే. సో వెయిట్ అనేది వెయిట్ కంట్రోల్ ఉండాలి. లైఫ్ లాంగ్ వెయిట్ కంట్రోల్ అనేది మీకు ఒక 3-4 కేజీలు 5 కేజీలు బరువు ఉన్నా పర్లేదు, కానీ మళ్ళీ 10 కేజీలు 20 కేజీలు ఒబెసిటీ అంటాం దాన్ని. మరి ఎక్కువ బరువు ఉంటే లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడమే. వెయిట్ ఉంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అస్తమా కానీ, హార్ట్ ప్రాబ్లమ్ అన్నీ వచ్చేస్తాయి. సో వీలైనంత వరకు వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటే, మనకి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటే వీలైనంత వరకు లైఫ్ లాంగ్ ఇబ్బందులు ఉండవు. థ్యాంక్ యూ డాక్టర్. విన్నారు కదండి మన డాక్టర్ అభిషేక్ బాల్య గారు ఏం చెప్పారో. ముఖ్యంగా డాక్టర్ చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి సర్జరీ అయిన తర్వాత. ఇంకా మీ లైఫ్ స్టైల్ని కూడా మంచిగా పెట్టుకోండి. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.